గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో వీడియో అయితే హైప్ చేయండి, లైక్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకోసమే వీడియో ఏంటంటే చాలామంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఓకేనా, అప్రూవ్ అనేది అయితలేదు. సబ్మిటెడ్ చేసారు కదా, సబ్మిటెడ్కి టిక్ పడుతుంది, వెరిఫైడ్కి కూడా టిక్ పడుతుంది. తర్వాత అప్రూవ్కి టిక్ పడతలేదు, ఆడ యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ పడుతుంది. అండ్ కొంతమందికి మనకి వెరిఫైడ్ అయిన తర్వాత కూడా అప్రూవ్డ్కి టిక్ పడతలేదు. ఏదన్నా డాక్యుమెంట్ మిస్టేక్ ఉంటే అప్లోడ్ అడుగుతుంది, అప్లోడ్ చేయాలి ఆ డాక్యుమెంట్, పర్టికులర్ డాక్యుమెంట్. సో 18th లాస్ట్ డేట్ సబ్మిషన్కి మాత్రమే 18th లాస్ట్ డేట్. 18 తర్వాత కూడా అప్రూవల్స్ అవుతాయి. 10th రోజు, సెప్టెంబర్ 10th సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా వెరిఫై కాలే, అప్రూవ్ కాలేదు చాలామంది. ఓకేనా, మీరు ఇక ఆలోచించుకోరు మీరు ఎప్పుడు చేసారు. చాలామంది అన్న మొన్న చేసిన, నిన్న చేసిన, 2 days అవుతుంది, 3 days అవుతుంది. 10th రోజు చేసిన వాళ్ళు కూడా ఇంకా అప్రూవ్ కాలే, వెరిఫై కాలే. చెక్ చేస్తూ ఉండండి, పక్కా అప్రూవ్ అన్న అవుతుంది, రిజెక్ట్ అన్న అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. కానీ లాస్ట్ డేట్ అనేది ఉంది కదా ఇప్పుడు 18th లాస్ట్ డేట్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికి. అవి వెరిఫై అండ్ అప్రూవ్ తర్వాత కూడా అవుతాయి, అప్లోడ్ తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ మీరు ఫస్ట్ సబ్మిట్ చేయాల్సింది 18th లోపు. ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్రూవ్ అనేది అవుతుందా కాదా అని చెక్ చేస్తూ ఉన్నారు డైలీ. అదే వెబ్సైట్లో లాగిన్ సిపికే వెబ్సైట్లో. అంతకుమించి చేసేది ఏం లేదు. టైం గడిచిన కొద్దీ ఇప్పుడు 18 తర్వాత మనకి 21, 22, 23 అట్లా వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఆ వెబ్ ఆప్షన్స్ టైం వరకు అందరి ఈజీగా అప్రూవల్స్ అనేవి జరుగుతాయి. ఓకే, మనకి ఏదన్నా మీకు మిస్టేక్ చేసి ఉండే సర్టిఫికేట్లు ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఈమెయిల్ సపోర్ట్ ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టండి. మనకు సిపికేట్ వెబ్సైట్లోనే అక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అని ఉంటుంది కదా, దాని కిందనే బ్లూ కలర్లో ఈమెయిల్ సపోర్ట్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి మీరు ఈమెయిల్ సపోర్ట్ అనేది పెట్టుకోవచ్చు. సో సరే, మరి చూపిస్తా చూడండి. కొంతమంది స్క్రీన్ షాట్లు పెట్టారు మన సబ్స్క్రైబర్సే. వాళ్ళ స్క్రీన్ షాట్ ఎందుకు రిజెక్ట్ అయింది అండ్ రీజన్ తెలవాలి కదా. సో అది చూడండి ఒకసారి. మీది కూడా రిజెక్ట్ అయిందా, అప్రూవ్ అయిందా అని చెక్ చేస్తూ ఉండండి డైలీ. అప్రూవ్ అయ్యేంత వరకు చెక్ చేయండి. ఓకే, డన్. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ చూడండి, సబ్మిటెడ్కి టిక్ పడ్డది, వెరిఫైడ్కి కూడా టిక్ పడ్డది, కానీ అప్రూవ్డ్కి టిక్ పడలేదు. ఓకే, సో చాలామంది అన్న వెరిఫైడ్కి టిక్ పడ్డది కదా, పక్కా అప్రూవ్ అవుతుంది అని అనుకుంటున్నారు. కానీ వెరిఫైడ్కి టిక్ పడ్డా కూడా ఇక్కడ అప్రూవ్ అనేది కాలేదు, రిజెక్ట్ అయింది. ద రీజన్ ఏంది? హిందీ నాట్ స్టడీడ్ ఇన్ డిగ్రీ, హెన్స్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. మినిమం ఎలిజిబిలిటీ అండి. ఇప్పుడు డిగ్రీ అనేది మనం చదువుతాం కదా, డిగ్రీ అయిపోయాక పీజీ చేసేటప్పుడు నువ్వు అప్లై చేసే కోర్స్కి ఎలిజిబిలిటీ ఏముంది, నువ్వు ఎలిజిబులా కాదా అని చూసుకొని అప్లై చేసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ప్రిలిమినరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ సబ్మిటెడ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఎందుకంటే హిందీ నాట్ స్టడీడ్ ఇన్ డిగ్రీ. ఎంఏ హిందీ చేయాలంటే డిగ్రీలో హిందీ అనేది ఒక లాంగ్వేజ్ లాగా ఉండాలి, లేకపోతే ఎలిజిబిలిటీ ఉండదు. ఎలిజిబిలిటీ లేకుండా అప్లై చేస్తే చాలామంది రిజెక్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడే వెరిఫైడ్కి టిక్ పడ్డది, సిపికే 2025 అయ్యింది, మళ్ళీ వేరే అనుకున్నారు. వెరిఫైడ్కి టిక్ పడ్డా కూడా అప్రూవ్డ్కి టిక్ పడలేదు. ఓకే, 2 టిక్కులు వచ్చినాయి కానీ 3వ టిక్ రాలేదు. సో మీరు ఏం చేస్తారంటే 3వది కూడా టిక్ పడేంత వరకు చెక్ చేస్తుండండి. అప్రూవ్డ్కి కూడా మనకి ఇక్కడ ఇట్లా టిక్ పడాలి. ఓకే, అప్రూవ్డ్ కూడా టిక్ పడితే అప్పుడు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకో, ఇక్కడ రీజన్ పడుతుంది. ఇక్కడ హిందీ నాట్ స్టడీడ్ ఇన్ డిగ్రీ లెవెల్ ఉంది కదా, సో ఇట్లా రీజన్ అనేది పడుతుంది. మీరు చెక్ చేస్తూ ఉండండి అప్రూవ్డ్ అయ్యేంత వరకు. ఇది కూడా చూసుకోండి, ఇక్కడ కూడా సేమ్ ఇది రీజన్ ఏందో చూడండి. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ బీఎస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్. అంటే ఏంది ఆ గ్రూపు? ఎంఎస్టీసీఎస్ అండి, ఎంఎస్టీసీఎస్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్. ఆర్ లేదా బీఎస్సీ విత్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్. ఈ గ్రూప్ ఏంది? మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎంఎస్టీ, డిఎస్. సో మనకి ఎంఎస్సీ డేటా సైన్స్ చేయాలంటే ఈ 2 కోర్సులలో ఏదో ఒక కోర్సు చేసి ఉండాలి. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ అన్నా ఉండాలి, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ అన్నా ఉండాలి. సో మన వాళ్ళు ఏం చేసిరంటే బీకామ్ చేసిన వాళ్ళు కూడా ఎంఎస్సీ డేటా సైన్స్కి అప్లై చేసారు. బీఎస్సీలో వేరే కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఎంఎస్సీ డేటా సైన్స్కి అప్లై చేసారు. ఇప్పుడు నాది ఎంపీసీఎస్ అండి, నాది ఎంపీసీఎస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. నాది నేను ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ అడుగుతున్నారు. నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, సో నాకు ఎలిజిబిలిటీ లేదు. స్టాటిస్టిక్స్ ఉండాలి కంపల్సరీ డిగ్రీలో. మ్యాథ్స్ ఉండాలి, స్టాటిస్టిక్స్ ఉండాలి, అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ డేటా సైన్స్ కానీ ఉండాలి. అది ఉంటేనే ఎలిజిబుల్. అందుకే ఇక్కడ యూఆర్ నాట్ ఎలిజిబుల్. కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ అప్లై చేసిరండి. బీటెక్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ లేదు ఎంఎస్సీ డేటా సైన్స్. బీటెక్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసి ఎలిజిబిలిటీ లేదు. ఎలిజిబిలిటీ చూసుకోకుండా అప్లై చేస్తే ఇట్లా రిజెక్ట్ అవుతుంది. వెరిఫైడ్ అయినా కూడా మళ్ళీ అప్రూవ్డ్ కాలేదు, రిజెక్ట్ అని పడ్డది. అందుకే మీరు చక్కగా అప్లై చేయకపోతే ఎలిజిబిలిటీ చూసుకోకుండా ఇట్లా రిజెక్ట్ అవుతుంది. ఆర్ఎల్స్ ఇంకేమైనా డాక్యుమెంట్లో మిస్టేక్ పడితే మాత్రం అప్లోడ్ చేయమంటుంది. ఓకే, ఇది డాక్యుమెంట్ కాదు, ఇది డైరెక్ట్ ఎలిజిబిలిటీ లేకుండా అప్లై చేశారు కాబట్టి డైరెక్ట్ అప్లోడ్ అడుగుతలేదు, యువర్ నాట్ ఎలిజిబుల్ అని పడ్డది. మీరు ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే డాక్యుమెంట్లో అది అప్లోడ్ చేయమంటుంది. సో చెక్ చేస్తూ ఉండాలి.
అప్రూవల్స్ అయితే అండి కంపల్సరీ. మనకి టైం ఉంది కదా, ఇప్పుడు 21, 22, 23 ఇట్లా వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 23 లోపు ఎప్పుడైనా అవ్వచ్చు అప్రూవల్. టైం పడుతుంది, చెక్ చేస్తూ ఉండండి. 18th లాస్ట్ డేటు. సర్టిఫికేట్లో ఎవరైనా సబ్మిట్ చేయకపోతే సబ్మిట్ చేయండి. 18 తర్వాత 19, 20, 21, 22 దాకా కూడా అప్రూవల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు డైలీ చెక్ చేస్తూ ఉండాలి అంతే. ఇక మీరు చేయాల్సింది అప్రూవ్ అయ్యేంత వరకు చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా? రైట్, మరి ఉంటా, బాయ్.